ओम नमो भगवते वासुदेवाय। 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 हरिः ओम्। सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां नम्रतं नमामृतम्। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसार सागर विशाल कराल काल नक्रग्रहग्रत न निग्रह विग्रहस्य मग्नस्य रागलसदोर्मि निपीडितस्य लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। नारायणं नमस्कृत्य नरश्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेशाच्युतगोविन्द माधवानन्तकेशव कृष्ण विष्णो ऋषिकेश वासुदेव नमोऽस्तु ते। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतदव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्रीकैवल्यपदं कुचेरुटकुनैः लोकरक्षैकालम्भतु भक्तपालनकलासंरम्भतु दानवोद्रेकस्तम्भतु केडिलोलविरसदृग्जालसम्भूतना कञ्जान्तभवाण्डकुम्भतु महानन्दाङ्गनाडिम्भतु। अम्मलगन्नयम्म मूरमलमूलब्रह्म सालपेड्डम्म सुरारुणम्म कडुपारडि कुच्चिनयम्म कन्नुलोलम्बिन वेंकुटम्मल मनम्मुలను निडियम्म दुर्गमायम्म कृपाभि इच्युत महत्व कवित्व पटुत्व संपदल। शारद नीरवेन्दु घनसार पटीर मराण मल्लिकाहार तुषारफेन रजताजलकाश फणीश कुंद मंदार सुधा पयोधि
సుతతామరతామరవాహిని శుభాకారతను పుణ్యమది కానగనెన్నడు కల్గు భారతి పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖ అమరాధికులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబుల తేజరిల్లు హరికిన్ తత్వాగ్నినై కృప్యజన్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువలేని దైవ సత్యంబులుగా తలపడేని అలుగలేటికి తల్లుల కడుపు చేటు భాగవతము తెలుసు పలుకుట చిత్రంబు శూనికైన తమ్మి శూనికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పర్వతం సభాయ భగవానుడి దేవల కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న ఈ భాగవత ప్రవచన కార్యక్రమం యొక్క 3 రోజుల్లో ప్రవేశిస్తే 2 రోజున కుబేరుడు ధ్రువుడిని కాస్త ఒక విశేషమైనటువంటి వరంతో అనుగ్రహించాడు. ఆ వరం కాస్త అఖండ భగవత్ స్మృతి. ఈ విధంగా ధ్రువుని కాస్త క్షమించాడు, ప్రశంసించాడు. చేసి ఇంత కూడా అంటే ధ్రువుడి ద్వారా రంగం పెద్ద నష్టమే కలిగింది కావచ్చు, కానీ ఆయన భగవద్ దర్శనం చేసేడు అనేటటువంటి అంశాన్ని ఆ కోణంలో చూసి కుబేరుడు కాస్త చాలా సంతోషించి రెండోది తాతగారి మాటలు వినగానే వెంటనే ఆ కోపాన్ని కాస్త పూర్తిగా విగ్రహించుకుని మహానుభావుడు మళ్ళీ సామాన్యమైన స్థితికి రావడం. ఈ విధంగా నువ్వు భగవంతుడు పాదారవిందాలు ఆశ్రయించిన వాడిని నేను విన్నాను, కనుక వరాన్ని పొందడానికి అర్హుడది, కనుక ఏం కావాలో కోరుకో అనగానే మహాత్ముడు కాస్త శ్రీహరి ఎందు నిశ్చలమైనటువంటి భక్తి కుదురుకున్నట్టుగా వరాన్ని కోరుకున్నాడు. అనన్య భక్తి వలనే మానవుడు కాస్త విస్తరమైనటువంటి భవసాగరాన్ని దాటి వెళ్ళగలడు. ఉత్తర భవసాగరం. ఉత్తరం అంటే మనంతర మనం తరించలేదు. ఉత్తరం తరచి అంటే దాటుడా అని అర్థం. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఏదో మోహ రూపంలో పడేస్తుంటారు. మహా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఇందులో కూలబడతారు. మహా ఛాలెంజ్ చేసిన వాళ్ళు శివుడికే సాధ్యం కాదు కదా. అందువల్ల అంటే భాగవతంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు ఏవైతే వీటి ద్వారా 2 రకాల జ్ఞానాలు పొందాలి. ఒకటి, వాళ్ళు ఏ విధంగా బ్రతికితే పరమాత్మను పొందారు ఒక జ్ఞానం. రెండోది, ఏ అహంకారాలు తయారు చేసుకోవడం వల్ల వాళ్ళు కూలబడ్డారు, ఇది కూడా జ్ఞానం పొందాలి. మనం ఎక్కడికైనా వెళ్లే ముందు ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి, ఎలా వెళ్ళకూడదో కూడా తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ చెప్తుంటారు ఏదో ప్రదేశం వెళ్లే ముందు ఏమన్నా ఈ రోడ్లోనే వెళ్ళడం, పొరపాటు పక్క రోడ్లో జరగడం సుమారు. ఆ మాట కన్నా రెండోది వెళ్ళాలనుకుంటే కర్మగారు ఆ రోడ్లు చేయాలి. అక్కడ 2 రోడ్లు వస్తాయి, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి, 2 వినాలి. డూస్ డోన్స్ 2 ఉంటాయి. ఆ విధంగానే మహాత్మైనటువంటి వాళ్ళు ఒక రకమైన ప్రకృతి వాళ్ళ చేత ఆ రకమైన ప్రలోభం పెడుతుంది. అంటే ప్రకృతి అతిబలీయం. అమ్మమాయ దురత్యాయ ఎలా చెప్పిన మాట సామాన్యం కాదు, మహామహోత్సవం పడుతుంది. అది వాళ్ళని సామాన్యులు కాదు, గొప్ప గొప్ప తపస్సులు ఉన్నవాళ్ళు, భగవంతుడు పొందడం అనే పని మీదే ఉన్నవాళ్ళు జీవితం అంతా. కానీ వాళ్ళకు కూడా భగవానుడు మళ్ళీ ఒక 2 జన్మలో 3 జన్మలు పట్టేసింది కదా. ఎందుకంటే ప్రకృతి యొక్క బలీయత అది దేన్నో దాని మీద ఒక ఆకర్షణ కలిగే విధంగా చేస్తుంది ప్రపంచం. లేదు నేను భక్తుడు నేను అహంకారం కలిగేటట్టు చేస్తుంది, లేదు అవతల వాడు భక్తుడు కాదు అనేటటువంటి ఆ భేద దృష్టి వచ్చే విధంగా చేస్తుంది. ఏదో రకంగా ఆ అఖండ దృష్టి మాత్రం రానివ్వకుండా ఏదో విధంగా ప్రలోభం. ఏదైతే భేద దృష్టితో వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాం అంతే. అభేద దృష్టి ఉన్నవాడికి దీని దాటి వెళ్ళేది. భేద దృష్టి అంటే సంసారం, అభేద దృష్టి అంటే మోక్షం, అంతే, 2 మాత్రం. అందువల్ల ఒక ఇంత మహాత్ముడు కూడా మళ్ళీ భేద దృష్టితో ఆధారంగా చేసుకుని భోగమండలం ఉన్నదని కోరుకున్నాడు కదా. అలాగా ఆ పట్టుదల అలా కోరింపజేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆయనకు అర్థమైంది. అందువల్ల అనన్య భక్తి వలనే మానవుడు కాస్త ఈ దుస్తరమైన భవసాగరాన్ని దాటి వెళ్ళగలడు. కనుక మీరు మాకు అఖండమైనటువంటి భగవత్ స్మృతి, అంటే భగవత్ స్మృతి ఎప్పుడు కూడా ఆకుండా ఉండే విధంగా, అఖండంగా కొనసాగించే విధంగా, దీన్నే రమణ మహర్షి గారు సరళ చింతనం,
విరళత పరం అని అక్కడ చెప్పింది. సరళ చింతనం అంటే దానికి ఉదాహరణ కూడా చెప్తారు. నూనె మీద నుంచి ఇలా పోస్తే ఖండం లేకుండా కింద దాకా వెళుతుంది. అదే నీళ్లు కాస్తా పోస్తే ముఖం ముఖాయి. ఆద్యధారయ శ్రోతసా సమం సరళ చింతనం విరళత. ఆద్యం అంటే నెయ్యి. నెయ్యధార ఎలాగైతే మీద నుంచి పోస్తే ఎక్కడ మరి గ్యాప్ లేకుండా కింద వెళుతుంది. శ్రోతసా సమం. స్రోతస్ అంటే ఆద్యధారయ శ్రోతసా సమం, నిత్యము ప్రవాహంతో ఉండే నది స్రోతస్ అంటే. సో ఆ విధంగా అంటే అది ఎప్పుడు కూడా ఎండే అలవాటు లేనటువంటి నది. ఆ విధంగా సరళ చింతనం విరళత పరం. భగవత్స్మరణ ఆపి 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 చేసేదానికంటే నిరంతరం చేసి చాలా గొప్పది అని ఉపదేశాలను కూడా చెప్పడం జరిగింది. దాన్నే మహానుభావుడు కాస్త ధ్రువుడు అనుగ్రహించి ఆయన చూస్తున్నగా అంతర్ధానం అయ్యాడు. దాంతో అప్పుడు ధ్రువుడు మళ్ళీ రాజధానికి అంటే అలకాపురం నుంచి మళ్ళీ ఆయన రాజధానికి రావడం జరిగింది. వెంటనే ఋత్వికులందరినీ పిలిచి వాళ్ళకి గొప్ప గొప్ప దక్షిణలు కాస్త ఇచ్చాడు. ఇచ్చి అనేక యజ్ఞాలు చేసి యజ్ఞ పురుషుడైనటువంటి ఆ శ్రీహరిని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పాత్రుడయ్యాడు. ఎందుకంటే ఆ పరమ పురుషుడే ద్రవ్యాలకి క్రియలకి అలాగే సమస్త దేవతా కార్యాలకి కూడా ఫలము అతడే, ఫలప్రదాత కూడా ఆ భగవంతుడే కనుక ఆయన్ని అనేక యజ్ఞాలతో వేలాది యజ్ఞాలతో ధ్రువుడు ఆయన్ని సంతృప్తిపరిచాడు. అంటే పరమాత్మ శాశ్వతమైన వాడు, అందరిలో కూడా ఆత్మగా ఉన్నవాడు, అన్ని దేహాల్లో కూడా ఆత్మగా ఉన్నవాడు. అలాగని ఏ ఉపాధితో, అన్ని ఉపాధిలో ఉన్నాడు కానీ ఏ ఉపాధితో సంబంధం లేదు. ఏ ఉపాధి దోషం ఆయనకి అంతటా ఉంటాడు. ఎలాగైతే ఆకాశం వలె ఉదాహరణ చెప్పుకుంటూ జరుగుతున్న వల్ల పరమాత్మ ఉపాధిరహితుడు. అయితే ఈ సృష్టిలోకి ఆవిర్భవిస్తున్న సమయంలో మాయ అనేటటువంటి అనేక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉపాధిగా పెట్టుకుని తన ఇచ్ఛానుసారం దేహం ధరిస్తాడు. ఇక భగవానుడి దేహాలు తన మాయాశక్తిని అధీనంలో పెట్టుకుని ధరిస్తాడు. అవి అవతారం. మనం మాయ అధీనంలో ఉండి మన దేహాలు ధరించవలసి వస్తుంది కనుక మన దేహాలు మన ఇచ్ఛానుసారం ఉండవు. వచ్చిన దాన్ని అంగీకరించవచ్చు. ఆయన ఏదో కావాలని తెలుసుకుంటాడు. అలా అందువల్ల ఆ శ్రీహరి యొక్క కాస్త నిరంతరం ప్రబలమైన భక్తిభావం కలిగి ఉండే ధ్రువులో ఇంకా అద్వైత స్థితి కలగడానికి అవసరమైన ఒక స్థాయి కాస్త వస్తుంది. తన యందు సకల ప్రాణుల యందు కూడా సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ కాస్త తన యందు సమస్త ప్రాణుల యందు కూడా సర్వవ్యాపకుడైన పరమాత్మ కాస్త దర్శించేటటువంటి స్థితి కాస్త. ఎందుకంటే ఎప్పుడైతే నిరంతర భగవత్స్మరణ జరుగుతుందో భగవద్ జ్ఞానం కూడా ఎందుకంటే అఖండంగా భగవత్ స్మరణలో ఉన్నాడు కనుక ఏ నామం అయితే స్మరిస్తున్నాడో లేదు ఏ భగవద్గీత రూపాన్ని అయితే ధ్యానిస్తున్నాడో ఆ రూపానికి ఆ నామానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఉన్న వస్తునామాలకి భగవన్నామానికి గొప్పతనం తేడా. మనం ఇప్పుడు ఒక స్వీట్ అంటాం అనుకోండి. మీరు కోడి మాలన్నా స్వీట్ 4 మీకు రాదు. స్వీట్ కన్న అనుభూతి మీకు రాదు. కోడిగా 1000 కోట్లు అన్నా. స్వీట్ అనే పేరు ద్వారా నీకు స్వీట్ జ్ఞాపకం వస్తుందేమో కానీ స్వీట్ అనే పేరు స్వీట్ కాదు. కానీ భగవన్నామం అలాంటి భగవన్నామం స్మరిస్తే భగవంతుణ్ణి పొందితే ఉన్న అనుభూతి ఉంటుందాం. ఆయన నామానికి మన నామానికి ఉన్న పేరు. మీ పిల్లలు 100 మంది పిలిచారనుకోండి, వాడు అమెరికా నుంచి వచ్చిన అనుభూతి మీకు రాదు. అది వాడు జ్ఞాపకం వస్తాడు పేరు ద్వారా. సో మన పేర్లను కూడా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆయన పేరు సాక్షాత్ ఆయన స్వరూపము. మన పేరుకి మన లక్షణాలకు ఊరంత తేడా ఉంటుంది. ఆయన పేరే ఆయన లక్షణం, ఆయన లక్షణం పెరిగింది. అచ్యుత అంటే ఎక్కడికి జారనివాడు, తన సహజ స్థితి నుండి ఎక్కడికి జారనివాడు. కాబట్టి ఆ పేరు ఎప్పుడు సహజమే. అందువల్ల ఆయన నామాలు ఏవైతున్నాయో ఆయన నామాలు ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క వైభవాన్ని నింపుకుని ఉంటాయి. ఒక్కసారి ఆ నామం కనుక తెరుచుకుందా అందులోంచి వెళ్ళి పెట్టుకోండి. ఈ నిరంతరం స్మరిస్తున్నవాడు కనుక తను ఏదైతే స్మరిస్తున్నాడో ఆ స్మరింపబడుతున్న వస్తువు అందరిలోనూ ఉంది. ఇది తెలియకపోయినా ఇప్పుడు ఉన్నట్టుగా తెలుసుకోవాలి. భగవన్నామ స్మరణ వల్ల జరిగే ప్రయోజనం అది. మనకు తెలియకపోయినా పరమాత్మ సర్వవ్యాపి. స్మరిస్తుంటే మనకు తెలుస్తుంది. తెలియడంలో ఈ నేరం ఏంటి అందరిలో కూడా ప్రబలమైన శక్తిభావం కలుగుతుంది. దాంతో తన యందు సమస్త ప్రాణుల్లో కూడా పరమాత్మను దర్శించడం ప్రారంభించాడు. పూర్వం ఒక ఆయన రూపాన్ని దర్శనం చేసుకున్నవాడు ఇప్పుడు ఆయన సర్వవ్యాపి విషయం అర్థమవుతోంది.
అందరి మీద ప్రేమ సహజంగా కలుగుతోంది. సహజంగా మంచి శీల స్వభావం ఉన్నవాడు బ్రాహ్మణ సేవా పరాయణుడు. అంటే వేదవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవభావం కలిగినవాడు, అలాగే దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాత్సల్యభావం గలవాడు పిల్లవాడు. సహజంగా ఇవన్నీ ఉన్నాయి. దాని తోడు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఉన్న సద్గుణాలు కాపాడబడతాయి, ఉన్న దుర్గుణాలు కాస్త పైకి వెళతాయి. భగవన్నామ స్మరణం అనేది జరిగే ఒక మహత్తర ప్రయోజనం ఇది. ఇంకా ధర్మం మర్యాదలు కాస్త రక్షిస్తున్నాడు. అంటే ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేయడం, అది ధర్మాన్ని రక్షించడం. నేను పాటించడం అనేది ఎంత ధర్మం పాటించండి అంటే ఆ మాటకి మైలేజ్ ఉండదు. ధర్మో రక్షిత. ధర్మాన్ని రక్షించడం అంటే బోర్లు పెట్టడం కాదు, చెట్టు మీద పుట్ట మీద ఇంట్లో అధర్మం ఊరంతా బోర్లు. అది కాదు. నా విషయంలో నా స్వధర్మాన్ని కాపాడుకుంటూ తోటి వాళ్ళ ధర్మాన్ని రక్షించాలి. రాజు చేయవలసిందరి, రాముడు చేసిందరి. రాముడి యొక్క ప్రారంభంలో చెప్తే 16 లక్షణాలు అందులో ఉన్నాయి. తన విషయంలో తన స్వధర్మాన్ని కాపాడుకుంటూ తన రాజ్యంలో వాళ్ళ యొక్క ధర్మాన్ని రక్షించేవాడు. అంటే వాళ్ళ ధర్మాచరణకి అయినా ఆటంకం ఏర్పడితే, ఇప్పుడు ఋషులు ఉన్నారు, వాళ్ళ ధర్మం తపస్సు చేయడానికి వాళ్ళ కాస్త అరణ్యంలో బోర్డు ఆపదలు వస్తున్నాయి. రాముడు రక్షించాడు, తన ధర్మం పాటించాడు. సో స్వధర్మం విడిచిపెట్టి అవతల వాళ్ళ ధర్మాన్ని పాటించని చెప్తే అది కాస్త ఆ మాటకి విలువ రాదు, చెప్పాడు. అందువల్ల ఈయన తన స్వధర్మాన్ని పాటించుకుంటున్నాడు, ఇతరుల చేత పాటింపజేస్తున్నాడు. ఎందుకంటే తమను చూడగానే అవతల వాళ్ళకి ధర్మం పాటించాలనే ఒక దృక్పథం వచ్చే విధంగా ప్రవర్తించాలి. అందువల్ల మహాత్మైన వాళ్ళు మాటలతో తక్కువ, ప్రవర్తనతో ఎక్కువ మారుస్తారు. ప్రవర్తనతో మార్చేది దాని ప్రతిభ ఎక్కువ ఉంటుంది, మాటలతో మార్చేది పెద్దగా వెళ్ళదు. అందువల్ల వాళ్ళు ప్రవర్తిస్తూ మాట చెప్తే దాని శక్తి చాలా ఎక్కువ. ఇదే పని ధ్రువుడి ద్వారా జరుగుతోంది. ఇంకా ధ్రువుడిని ప్రజలలో కూడా వాళ్ళ తండ్రి అనుకుంటున్నారు. రాజు రెండో తండ్రి, కన్నవాడు ఎలాగో ఉంటాడు అసలు తండ్రి, రెండో తండ్రి రాజు ఆ రాజ్యంలో అందరికీ తండ్రి. అందరూ కూడా పితృ సమానంగా చూస్తున్నారు. నిన్న చెప్పుకున్నాం కదా, వివిధమైన రాజభోగాలు అనుభవిస్తున్న కారణం చేత పుణ్యం క్షీణిస్తోంది. భోగాల పట్ల ఇంకా అనాసక్తి ఎలాగే ఉంది, భోగాలు అలాగే ఉన్నాయి. ఈ భోగాలన్నింటినీ కూడా యజ్ఞయాగాలు, అంటే ధనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యజ్ఞయాగాలకి ఆచరించడానికి ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఆయన పాపం క్షీణిస్తుంది. పుణ్యం అనుభవంలో, భోగానుభవంలో పుణ్యం క్షీణిస్తోంది. ఈ పాపం కాస్త యజ్ఞయాగాల యొక్క ఆచరణ ద్వారా, ఆ యజ్ఞయాగాలు ఆచరిస్తూ పరమాత్మకి ఫలాన్ని సమర్పణ చేస్తున్నాడు. మళ్ళీ ఆశించేమో మళ్ళీ కర్మ ఎక్యుమిలేట్ అవుతుంది, కర్మ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల దీనే అనాసక్త యోగం, అదే కర్మయోగం అంటారు. అందువల్ల ఇలా చేస్తున్న కారణం చేత అటు పాపం క్షీణిస్తుంది, పుణ్యం క్షీణిస్తుంది, కర్మ అకౌంట్ 0 అవుతుంది. అప్పుడే ఈరోజు జ్ఞానం వచ్చిన తర్వాత చూస్తాం ఉపాఖ్యానం జడబద్దుడు. ఆయన జ్ఞానం వచ్చినా 2 జన్మలు రావాల్సి వస్తుంది. అది జ్ఞానం వచ్చినంత మాత్రం జన్మలు ఆగిపోతే అనుకోవచ్చు, కర్మ మిగులుతుంది జ్ఞానం. అందువల్ల కర్మ అకౌంట్ 0 అవుతుంది. అది మహాత్ముడికి అవసరుడిగా అర్థమవుతుంది. ఇలాగ 36,000 సంవత్సరాలు పరిపాలించాడు. ధ్రువుడు కాస్త జితేంద్రియుడు. ధర్మాత్మ కామ పురుషార్థాలన్నీ ఇంకా కలవలసిందల్లా మోక్షమే. మొదటి 3 పురుషార్థాల్లో విజయం సాధించాడు పూర్తిగా. చాలా సంవత్సరాలు జీవితం గడిపి చివరికి ఉత్కళుడు తన కొడుకు కాస్త ఆయన పిలిచి రాజ్యాధికారం ఇచ్చాడు. వెంటనే తనలో ఒక భావన ప్రారంభించాడు. వానప్రస్థంలోకి వెళ్ళేది ఈ భావం రావాలి. అంటే గృహస్థుల నుంచి ఎప్పుడు ఇంకేది గార్హస్థ్యం నుంచి వానప్రస్థంలోకి వెళ్లే ముందు ఈ భావన అనే ద్వారం నుంచి బయటకెళ్ళాలి. చాగంటి వారికి బాగా చూస్తారు. ఇప్పటిదాకా అనుభవించిన భోగాలు అనుకుంటూ అప్పుడు వానప్రస్థం అది అదే భావన చేస్తున్నాడు. ఈ సమస్త దృశ్య ప్రపంచం మాయారహితం, సత్యం కాదు. స్వప్నంలో చూసే గంధర్వ నగరం ఎంత సత్యమో అలాగే ఈ విశ్వం అంతా కూడా మనకు కల్పితం. నేను వారు చెప్పుకున్నాం కదా, అనుకుంటున్నా మన అజ్ఞానమే మనల్ని మనకి విశ్వంగా చూపిస్తుంది. మనల్ని మనకంటే అనంతాత్మస్వరూపులమైన మనకి ఈ అనేకంతో కూడిన విశ్వం వల్ల చూపింపజేసి విభజింపజేసి చెప్పాను కదా. నేను ఒకడిని 1000 అద్దాల మంది నిలబడితే 1000 మంది చేస్తాను, కానీ 1000 మందిని కాదు, అద్దాలు బట్టి 1000 మందిగా కనిపించాను. అర్థం కారణం నేను ఒకడిని. అలాగే ఆత్మగా నేను ఒకడిని. నా అజ్ఞానం నా నుండి ఇంతమందిగా చూపించి వాటిలో కొన్నింటితో తాదాత్మ్యం కలిగించి, కొన్నింటితో భేద దృష్టి కలిగించి, వ్యవహారం రాగద్వేషాలు కలిగించి, కర్మలను ప్రేరేపించి, ఫలాలు వచ్చేటట్టుగా చేసి, దానికోసం మళ్ళీ తెచ్చి మళ్ళీ పుట్టి ఇంత దీని పేరు సంసారం. దీనికి ఎక్కడరా ఉంది మూలం అంటే అజ్ఞానం. మేలుకుంటే ఏమీ లేదు, ఎలాగైతే స్వప్నం ఆ విధంగానే ఈ అవిద్యలోంచి మేలుకున్న వాడికి ఏమీ లేదు. అందుకే చక్ర భగవత్వాల మాట ఇది.
అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమం. కలలో గాంచినటువంటి గంధర్వ నగరం లాంటిది. కళ గొప్పదైతే కావచ్చు, కానీ కళ లేచిన తర్వాత అది ఎలా సత్యం కాదో అలాగే విశ్వం అంతా కూడా మనఃకల్పితం. ఇదే మహర్షి చెప్పింది, మనస్సే ప్రపంచం, మనస్సే ప్రపంచం. అంటే మనస్సు లేదు, ప్రపంచం లేదు కనుక మనస్సే ప్రపంచం. అంటే అందరూ ఒక ప్రపంచంలో ఉంటున్నా అందరినీ ఒక ప్రపంచం కాదు, ఎవరి ధోరణ వాడి ప్రపంచం. కాబట్టి మనిషికో ప్రపంచం, మనిషికో ప్రపంచం. అందుకే పెళ్ళి 50 ఏళ్ళైనా ఆయన అర్థం అవ్వాలని అంటుంది కదా. ఆవిడంటే నాకు ఎప్పుడు అర్థం కావాలంటే ఆయన మొత్తం అర్థం కాకుండా వ్యర్థమై వెళ్ళిపోతుంటారు బ్రతుకులోంచి. ఇది చమత్కారం మాట్లాడాలి. అందువల్ల మనం అనుకుంటే అర్థం సరే 10% అర్థమవుతారు. 50 ఏళ్ళు కలిసి ఉంటే 10% అర్థమవుతారు. మిగతాది అర్థమయ్యాలని కూడా అనుకున్నాను. వాళ్ళలో జ్ఞానాలు పెరుగుతున్నాయి, కొత్త కొత్త జ్ఞానాలు. మనలో జ్ఞానాలు పెరుగుతాయి. ఇప్పుడేం తింటాడో తెలియదని అంటుంది నీవుడే. అవును, ఏదో తింటుంటే పెరిగింది. ఎందుకంటే ఆయనకి అభిరుచులు మారుతుంటాగా. ఎప్పుడో ఒకనాడు ఉండిపో కొత్త కొత్త వాళ్ళు వింటుంటారు. అందులో అభిరుచులు మారుతుంటాయి. రుచులు ఉన్నాయి, అభిరుచులు ఉన్నాయి. రుచులు బయట ఉన్నాయి, అభిరుచులు మనసులు ఉంటాయి. ఈ నిరంతరం అప్డేట్ అవుతుంటాయి. ఎవడైనా కొత్త నేర్చుకుంటాడు, ఎవరికైనా తెలుసు. ఇదే పని మనం తెలుసుకోవడం. అందువల్ల ఏ కాలక్షేపం చేయడం. వెంటనే ఏం చేశాడు అంటే నేను అర్థమైపోయింది. కాలక్షేపంలో చక్కడ పదం. దత్తాత్రేయ శాస్త్రి గారు రోజులో కనీసం ఒక 200 మార్లను వాడుతుంటారు. కాలక్షేపం చేయాలి. అలాగే జ్ఞానం ఎప్పుడైతే ఉందో పైకి అలాగా ఇదంటున్నారే, తనకు అంటకుండా తాను అవ్వకుండా ఇతరులు నొప్పించకుండా వెళ్ళడం భగవంతుడు అవకాశం ఇస్తే అలా వెళ్ళదు. ప్రారంభం అనిపించాలి. ఇప్పుడు ఏమీ అక్కర్లేదని అర్థమైపోయింది, జ్ఞానం కలిగింది కాబట్టి. కానీ బయట వాళ్ళు వదలరుగా, వాళ్ళు పీక్కు తింటుంటారు. ఏం చేయాలి? కాలక్షేపం చేయాలి. వదిలించుకోవడం ఒప్పుకోరు, పట్టించుకోవడం ఒప్పుకోరు. ఏం చేయాలి? కాలక్షేపం. అది మా మాస్టర్ ఒక కాలక్షేపం ఉంటుంది. వెంటనే ఇది కాదు, ఈ దేహం దారాపుత్రాదులు, బంధుమిత్రులు, చతురంగ బలాలు, అలాగే కోశాగారం డబ్బు పుష్కలంగా ఉంది లోపల. ఇంకా ఈ అంతఃపురం చక్కగా మంచి ఉద్యానవనాలు పెంచాడు మహానుభావుడు. రాజ్యవనానికి వెన్న ఉంటాయి కదా, విహార భూములు. అలాగే 4 సముద్రాలు, ఇది కాదు రాజ్యం, సామాన్య రాజ్యం కాదు, 4 సముద్రాల పర్యంతం వ్యాపించిన భూమండలాన్ని చక్రవర్తి. అంటే ఎంత రాజ్యం కదా ఈ రాజ్యం అంతా. ఇవన్నీ కూడా ఈ భూమండలం, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేవే అని ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు. అంటే వైరాగ్యం అలా రావాలి. కూడా స్థితితే రావడం కాదు, మన వయసు బట్టి మనకు రావాలి, స్థితి బట్టి రావాలి. దేహం ఒక నేర్పుతూ ఉంటుంది. చాలా ఎంతగా నాకు ఊరేగిలో ఊరేగిన నేను ఊరేగే అవకాశం ఉంది. అయిపోయింది. అందువల్ల నీకు క్షేమంకరమైనటువంటి మార్గం చూసుకొని, దేహం వృద్ధాప్యంలో, వృద్ధాప్యం అంటే దేహం చెప్పడమే, అయినా నీ మార్గం చూసుకొని నన్ను ఎక్కువ నమ్ముకోకు. ఇప్పుడు నాకన్నా అమ్మాయి అయిపోయింది, నేను ఎంత ముంచాలో అది ముంచేశాను. మంచి చక్కగా ఇప్పటికైనా క్షేమ మార్గం చూసుకో అని దేహం చెప్పడమే వృద్ధాప్యం. సరే నేర్చుకోకపోతే వేరే సంగతి. కానీ మొత్తం ఈ నేల అర్థమైంది, కాలగర్భంలో కలిసిపోతాయి ఇవన్నీ అనేది అక్షరాశ్వతం నిర్ణయించుకున్నాడు. వెంటనే బద్రికాశ్రమాన్ని పెట్టుకో. మరి భార్య వెళ్ళిందో లేదో లేదు, కానీ మొదలు బద్రికాశ్రమానికి కాస్త ఈ పిల్లవాడు బయలుదేరడం జరిగింది. జయశ్రీ తోలిశెట్టి. బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటే పోతే ఉంటాడు అనుకోవచ్చు. ఇక్కడ భార్య ఉందని అక్కడ ఏం చెప్పలేదు. అక్కడ చక్కగా బద్రికాశ్రమం ఉంటే గంగా నది తీశాడు. గంగా యమున అని కలుస్తాయి. అక్కడ చక్కగా నిర్మల జలాలు స్నానం చేశాడు, పరిశుద్ధుడయ్యాడు. యమనియమాలు పిల్లవాడికి ఎలాగో అలవాటు ప్రారంభంలో చేశాడుగా. ఇప్పుడు వృద్ధుడు కూడా బాలధ్రువుడు కాదు, వృద్ధధ్రువుడు గురించి మాట్లాడుతున్నాడు. యమనియమాలు పిల్లవాడికి ఎలాగ అలవాటు తపస్సులో నేర్చుకున్నాడు కనుక యమనియమాలు పాటిస్తున్నాడు. స్వస్తిక్ ఆసనం తయారు చేసుకుని దాన్ని నిశ్చలంగా కూర్చున్నాడు. ప్రాణాయామం ద్వారా ప్రాణాలను కూడా ఒక్కొక్కసారి అన్ని అలవాటున్న విద్యలే కనుక వెంటనే అవుతానని కూడా అదుపులో తెచ్చుకుంటున్నాడు. ఇంకా మనస్సుని, ఇంద్రియాలని కూడా బాహ్యం నుంచి వెనక్కి లాగేస్తాడు. దీన్ని ప్రత్యాహారము అంటారు. అష్టాంగ యోగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహారం అంటే పిల్లవాడు రోడ్డు మీద గడిపోతుంది, తల ఎలా వెనక్కి లాగుతుందో అలా ఇంద్రియాలని వెనక్కి లాగాలి. బయటికి వెళ్ళకండి అని కొంచెం నిగ్రహం తక్కువ ఉన్న వాళ్ళకి బలవంతం ఉంటుంది. దీనికి ఎలాగో వైరాగ్యం ఉంది కాబట్టి సహజంగా వెనక్కి వాళ్ళ ముందు ఏం పెట్టినా ఇంద్రియాలు చెల్లించవాలి, ఆస్తికి వచ్చేస్తారు. ఇంకా చిత్తాన్ని ధారణ అంటే ఏకాగ్రత. ఎక్కడ ధైర్యం నిలిపాడు? భగవానుడి యొక్క విరాట్ స్వరూపం మీద దృష్టి పెట్టాడు. విరాట్ స్వరూపం అంటే అంతటా నిన్నున్న వస్తువు అని. విరాట్ అంటే వ్యాపించున్నా అని అర్థం. అందువల్ల ఆ విరాట్ స్వరూపం మీద చిత్తాన్ని ఏకాగ్రంగా నిలిపాడు. ధారణ. ఇంకా నిరంతరం ఆ
దాన్ని కాస్త ధ్యానిస్తున్నాడు. ధారణ అంటే నిలపడం, దాన్ని కొనసాగించడం ధ్యానం అంటారు. నిలపడం అయితే అందరూ నిలుపుతాం, కానీ దాన్ని కొనసాగించడం అనేది మధ్యలో ఆగిపోతుంది. సో ధ్యానం అంటే ఎడతెగని ఒక ప్రవాహ ధార, ఒక ప్రవాహం ఎడతెగని ప్రవాహం. అది బై ప్రాక్టీస్ అవుతుంది. ముందు దానికి ధారణ కావాలి. ధారణ చేశాడు మహాత్ముడు, ఎలాగో ధ్యానం అలవాటుంది కనుక ఆ విరాట్ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. చివరికి ఈ ఎక్కడ దాకా ధ్యానం వెళ్ళేది, ధ్యానం కాస్త పండింది. ధ్యానం పండింది అనడానికి ఏంటి సూచన అంటే ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ఈ మూడు వేరు వేరు అనే భావన ఎగిరిపోవాలి. అంటే ధ్యానించేవాడు, ధ్యానింపబడేది, ధ్యానించడం, కర్త, కర్మ, క్రియ. వ్యవహారంలో ఈ వీటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి భేదం ఉన్నంతకాలం ఇంకా సంసారంలో ఉన్నామని అర్థం. ఈ మూడు కాదు, మూడుగా ఉన్నది ఒకటే అనేటటువంటి జ్ఞానం కలిగి దీన్ని అర్థమైపోతుంది. ఈ పిల్లవాడికి ప్రస్తుతానికి వృద్ధుడికి పిల్లవాడు అంటాను నేను, పిల్లవాడు అలవాటైపోతాడు. అందువల్ల ఈ పిల్లవాడి కాస్త ధ్యాతకి ధ్యేయానికి భేదం క్రమంగా తొలగిపోతుంది, అర్థమైపోతుంది. ఇవి మూడు కాదు ఒకటే అన్నట్టుగా గ్లింప్సెస్ వస్తున్నాయి. నిర్వికల్ప సమాధిలో స్థిరపడ్డాడు. సమాధి రెండు రకాలు, సవికల్పం, నిర్వికల్పం. సవికల్పం అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, వికల్పం అంటే డిస్టర్బెన్స్, అంటే ధ్యానం కొనసాగదు, మళ్ళీ లేకపోతారు. నిర్వికల్పం అంటే ఎడతెగకుండా కొనసాగేది. ఈ సవికల్పం నిర్వికల్పం అవుతుంది. ఇవన్నీ రకరకాల దశలు. అందువల్ల ఈ పిల్లవాడి కాస్త, ఈ వృద్ధుడు కాస్త నిర్వికల్ప సమాధిలో లీనమవుతున్నాడు. ఆ స్థితిలో ఏం జరిగిందంటే భగవానుడు ఒక్కసారి ఒక మజిలీ చేసేట, ఎంతవరకు విరాట్ రూపాన్ని, స్థూలమైనటువంటి విరాట్ రూపాన్ని కాస్త ధ్యానం చేస్తున్నాడుగా, అదొక్కసారి అదృశ్యమైపోయి ఈ పిల్లవాడికి ఒక్కసారి ఆత్మానందానుభూతి. దీని వేదాంతంలో అపరోక్షానుభూతి. అంటే అంతటా నిండున్న పరమాత్మ ఒక దశ, తర్వాత దశ అంతటా నిండున్నవాడు వాడెవడో కాదు నేనంటూ వేరుగా ఉండి అంతటా ఉన్నవాడిని ధ్యానిస్తే గొప్ప స్థితి. కానీ నేనంటూ వేరుగా ఉంటేనే కాదు, నేను వెళ్ళి అంతటా ఉన్నదంటే కరగాలి. కరిగితేనే అప్పుడు నాకున్న పరిమితులు కాస్త పోయి వాడే నేను, నేనే వాడేనట్టు అభేద స్థితి వ్యక్తం అవుతుంది. దీని మోక్షము. సో అక్కడ ఆ దశ కూడా వచ్చింది. కానీ పాపం ఎంతో మంది మరి ఆ కోరుకోటు ఉందిగా, అక్కడ ఆ లోకాన్ని బట్టి వెళ్ళవలసిన వచ్చిన కారణం చేత ఇది పరిపూర్ణం కాలేదు. ఆత్మానందానుభూతి అయితే కొద్దిగా అందుతోంది. కానీ పాపం అదే మనం కంగారు మీద కోరికలే మన ప్రాణం తీసేస్తాయి. కోరుకున్నాడు బాగానే ఉంటుంది. ఇలాంటివి రాబోతున్న మోక్షాన్ని కాస్త అది అడ్డుపెట్టేస్తుంది, పోస్ట్పోన్. ఇంకా భ్రమణంగా వెళ్ళాలి, నాకు ఏదో మరి ఇంకా రకరకాల వల్ల వస్తుంది. మొత్తం మీద ఆత్మానందానుభూతి కూడా పొందుతున్నాడు. ఈ ప్రకారంగా అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించాడు. కాస్త